హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము మళ్ళీ అనంతపూర్ స్టార్ట్ అయిపోయాము. నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే బాగా తెలుసు, మేము ప్రతి చిన్న వర్క్ కి అనంతపూర్కి వెళ్తూ ఉంటాము. సో ఈ రోజు అనంతపూర్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మిరాకిల్ బర్త్డే ఉందన్నమాట. ఎక్కడున్నాడు మిరాకిల్? మా మిరాకిల్ ది బర్త్డే వస్తుంది జూలై 8న. సో తనకు బట్టలు తీసుకోవడం కోసం అని షాపింగ్ అని వెళ్తూ ఉన్నాము కదా. మీరు షాపింగ్ మేము ఎప్పుడు అనంతపూర్కి వెళ్ళినా వర్షం పడుతుంది. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ రోజు కూడా మబ్బులన్నీ ఫుల్గా కమ్మేశాయి. ఇంకా వెంటనే వర్షం పడిపోతుంది అన్నట్టుగా ఉంది. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనంతపూర్ మొత్తం కూడా అలానే ఉంది. అనంతపూర్కి వెళ్ళగానే ఫస్ట్ కార్ది చిన్న రిపేర్ ఉండింటే దాని దగ్గరికి వెళ్ళామన్నమాట, సర్వీసింగ్ దగ్గరికి. మా మిరాకిల్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ పక్కన ఒక షాప్ లో చాక్లెట్ కొనిచ్చాము. అదే అడుగుతూ ఉన్నాడు, తాత చాకీ తాత చాకీ అని. బాగుందా? మీరు బాగుందా? ఏ మీరు అంటే చూడు, బాగుందా బాలేదా? బాలేదా? చూసారా ఎలా మాట్లాడుతున్నాడో. ఈ షర్ట్ బాగుందా అంటే బాలేదు బాలేదు, ఇది వద్దు, ఇది తీసుకోకండి అని చెప్తున్నాడు. ఇంకా అక్కడ కార్ రిపేరింగ్ వర్క్ అయిపోగానే మేము డీమార్ట్కి వెళ్ళాము. పిల్లలకి రెగ్యులర్ వేర్ ఏదైనా ఉంటే అవి తీసుకుందామని. అలానే అక్కడ దోసకి సంబంధించిన ప్యాంట్స్ కనిపిస్తే అవి చాలా బాగున్నాయి, సో అవి కూడా తీసుకున్నాము. డీమార్ట్ లో పిల్లలకి సంబంధించి జస్ట్ బేసిక్స్ తీసుకున్నాము. డైలీ వేర్ కి కూడా కొన్ని బాగున్నాయి అనమాట. అందుకు డీమార్ట్ లో పర్చేసింగ్ అయిపోగానే మేము రిలయన్స్ ట్రెండ్స్ కి వచ్చాము. పిల్లలకి జస్ట్ డైలీ వేర్ మాత్రమే తీసుకున్నాం కదా, ఇంకా మిగతా బట్టలన్నీ తీసుకుందామని. అలానే మా చెల్లి కూడా కొన్ని పర్చేస్ చేస్తుంది. అసలు ఇప్పుడు మిరాకిల్ బర్త్డే అని చెప్పి మా చెల్లి ఎందుకు షాపింగ్ చేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్ గా మిరాకిల్ బర్త్డే ఒకటే కాదండి, మేము ట్రిప్ కి వెళ్ళబోతున్నాము. సో ట్రిప్ కోసమని మా చెల్లి కూడా షాపింగ్ చేస్తూ ఉంది, తనకు కావాల్సినవన్నీ. ఇందాక చూపించింది కదా ఒక టాప్, స్కై బ్లూ కలర్ టాప్, ఆ టాప్ తీసుకుంది. అండ్ అలానే కొన్ని కోఆర్డ్ సెట్స్ కోసం తీసుకోవాలి అన్నట్టుగా చూస్తున్నాము, కానీ ఏవి దొరకలేదు అంత మంచివి. ఇక్కడ ఈ బ్లాక్ ప్యాంట్ కనిపిస్తుంది కదా, అలాంటివి చాలా ఉన్నాయి. పెలాజో ప్యాంట్స్ చాలా బాగుండే. సో అందులోనికి బ్లాక్ కలర్ టాప్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు బ్లాక్ టాప్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. మా మిరాకిల్ చూసారా? మా మిరాకిల్ కి ఇలా చున్నీకి మనకి కింద కుచ్చుల్లాగా వేలాడుతూ ఉంటాయి కదా, అవి పట్టుకుంటే చాలు నిద్ర వచ్చేలాగా తమ్ము నోట్లో పెట్టేసుకుని దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడనమాట, అది పట్టుకుంటూ. ఇంకా ట్రెండ్స్ లో షాపింగ్ అయిపోగానే డ్రెస్ సర్కిల్ కి వచ్చేసాము. అక్కడ కొన్ని చూస్తూ ఉన్నామన్నమాట. అక్కడ కూడా బాబుకి పెద్దగా మంచిగా అయితే లేవు కలెక్షన్. ఇలాంటి షాపింగ్ మాల్స్ లో మా మిరాకిల్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ చూడండి, ఒక సూట్ ని జస్ట్ అలా పెట్టి చూస్తాను నాన్న ఎలా ఉంటుందో అని అడిగితే తన రియాక్షన్ చూడండి. బాగుందా మిరాకిల్? ఏది పెట్టినా బాలేదు అంటాడనమాట. ఎక్కడ మనం కొనిచ్చేస్తామో అన్నట్టుగా. తనకి కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలంటే అస్సలు నచ్చదు. ఇంకా ఇప్పుడు చాలా బెటర్, చిన్నప్పుడు అయితే అస్సలు వేసుకునేవాడే కాదు. ఇప్పుడు కూడా చూడండి, మనం ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేస్తే అది బాలేదు ఇంకొకటి కావాలి అంటాడు. అలా అయితే ఆ డ్రెస్ కూడా తీసుకోము అన్నట్టుగా. డ్రెస్ సర్కిల్ లో మిరాకిల్ ఏం తీసుకోలేదు, కానీ పాపకి కొన్ని మంచి డ్రెస్సెస్ కనిపించాయి, అవి తీసుకున్నాము. దాని తర్వాత మగువా షాపింగ్ మాల్కి వచ్చాము. డ్రెస్ సర్కిల్ పక్కనే ఉంది కదా, అక్కడ ఒక సేల్ టైప్ జరుగుతూ ఉందన్నమాట. ఆ వీల్ ని స్పిన్ చేయాలి, అందులో మనకి ఏ పర్సెంట్ వస్తే అంత పర్సెంట్ ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఉంటుంది. ఎలానో మిరాకిల్ కే కదా బట్టలు తీసుకుంటుంది, అందుకని మిరాకిల్ తోనే స్పిన్ చేయించాము. ఫస్ట్ తనకు కావాల్సిన బర్త్డే అవుట్ఫిట్స్ తీసేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ స్వెటర్స్ చూస్తున్నాము. ఈ సీజన్ లో స్వెటర్స్ ఏంటా అనుకుంటున్నారా? మేము వెళ్తున్న ట్రిప్ కోసం. అక్కడ ఈ స్వెటర్స్ వేసుకున్నా కూడా చలిని తట్టుకోలేకపోయామన్నమాట, అంత చలి ఉన్నింది. దీన్ని బట్టి మీరు మేము ఎక్కడికి వెళ్ళామో గెస్ చేశారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేము ఒక ట్రిప్ కి వెళ్ళాలి అన్నట్టు ప్లాన్ వేస్తున్నాం అనమాట. మేబీ అది 3 to 4 days ట్రిప్ ఉండొచ్చు. ఈ ట్రిప్ మేమైతే చాలా రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నాం, కానీ ఇప్పటికి అది కుదిరింది. సో దానికోసమని షాపింగ్ అని వెళ్తూ ఉన్నాము. ఇది డే 2 ఆఫ్ షాపింగ్ అనమాట. డే 1 అప్పుడే అయిపోయింది. మా చెల్లి అలానే పిల్లలు ఇద్దరు కొనుక్కున్నారనమాట. సో ఇప్పుడు మిగిలిన షాపింగ్ నా తమ్ముడు కోసం చేస్తున్నాము. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నా తమ్ముడు వాళ్ళ కాలేజ్ కి వెళ్ళి తనని పిక్ చేసుకోవాలి. అక్కడి నుంచి షాపింగ్ కి బయలుదేరాలన్నమాట. సో చూస్తూ ఉండండి బ్లాగ్ అంతా. నా తమ్ముడు కాలేజ్ కి వెళ్లే రూట్ లో సింగరమల చెరువు వస్తుందన్నమాట.
ఆ చెరువు అయితే చాలా వాటర్తో ఫుల్గా కలకలలాడుతుంది. అది చూద్దాం అన్నట్టు ఇప్పుడే కార్ అక్కడ పార్క్ చేసి దిగాము. మీకు కూడా చూపిస్తాను ఎంత బాగుందో. చూడండి గవ్వలు ఎన్ని ఒట్టు పడ్డాయో. మేము అలా వెళ్తూ ఉంటే సింగనమల చెరువు ఫుల్ నీళ్లతో కలకలలాడుతూ కనిపించింది. ఈ చెరువు రోడ్డు మీదకే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే మేము కార్ పార్క్ చేసి చూడ్డానికని నేను డాడీ వెళ్ళిపోయాము. మమ్మీ చెల్లి పిల్లలైతే కార్లోనే ఉన్నారు. నేచర్ మన కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తుందో అంతే డేంజరస్. వాటర్ అన్నది ఎంత ప్రమాదమో మనకందరికీ తెలుసు. అందుకే పిల్లల్ని దాని దరిదాపుల్లో కూడా తీసుకెళ్లలేదు. మీరు ఆల్రెడీ చూసేశారు కదా డే 1 ఆఫ్ షాపింగ్. చెల్లి పిల్లలిద్దరూ బట్టలు తీసేసుకున్నారు. నేనైతే ఈసారి పర్చేస్ చేయాలనుకోలేదు. ముందెప్పుడు తీసుకున్నవి ఉన్నాయి, ఇంకా అవే యూజ్ చేయాలనుకున్నాను. మా తమ్ముడిని పిలుచుకోవడానికని తన కాలేజ్కి వెళ్ళాము. మిరాకిల్ చూడండి, అక్కడ కాలేజ్కి వెళ్ళగానే ఏమంటున్నాడు. ఏమొచ్చింది? ఎవరిది? ఎవరి కాలేజ్? ఆ రోజు నా తమ్ముడిది సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకెలానో తను ఇంటికి వస్తాడు కదా, మేమే వెళ్ళి పిలుచుకొని అండ్ అలానే షాపింగ్ చేసి ఇంటికి రావచ్చు అనుకున్నాము. వాళ్ళ మామని చూడగానే మిరాకిల్ చూసారా ఎలా ఎక్సైట్ అయిపోతున్నాడో. మా బన్నీ ఏదైనా షాపింగ్ చేస్తావా అంటే ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్తాడంటే జూడియోకి. అనంతపూర్లో జూడియో లేదు కదా, అందుకని మ్యాక్స్ కి తీసుకొచ్చాడు. ఇక్కడ షాపింగ్ చేస్తాను అని. కానీ మ్యాక్స్ లో అయితే కలెక్షన్ చాలా బాగుంది. ట్రెండ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపిస్తుంది, కాకపోతే క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది. కానీ మ్యాక్స్ కి వచ్చాక కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాము. అదేంటి అంటే మ్యాక్స్ కి ఎందుకు వచ్చామా అని కాదు, అసలు డీమార్ట్ లో కానీ డ్రెస్ సర్కిల్ లో కానీ ఎందుకు షాపింగ్ చేసామా మేము అని. పిల్లల బట్టలు చూడండి ఎంత బాగున్నాయో. అన్నిటి మీద సేల్ నడుస్తుంది. జస్ట్ 99 రూపీసే, ఏదైనా తీసుకోవచ్చు. మ్యాక్స్ లో మీకు అందరికీ తెలిసిందే కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నాకు నా బట్టలు సెలెక్ట్ చేసుకోవడం కంటే మా తమ్ముడికైనా మా డాడీకైనా బట్టలు సెలెక్ట్ చేయాలంటే చాలా ఇష్టం. అసలు ఇదంతా చెప్తున్నావు, అసలు ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారా? అది మీరే గెస్ చేయండి. మీరు గెస్ చేసి కమెంట్ చేయండి, నేను వచ్చే వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నామా, ఎన్ని డేస్ వెళ్తున్నామా, ఎందుకు ఇదంతా షాపింగ్ చేస్తున్నాము అన్నట్టుగా ప్రతిదీ మీకు తెలుస్తుంది వచ్చే వీడియోలో. నేను మా చెల్లి అంతగా షాప్ అంతా తిరిగి బట్టలు సెలెక్ట్ చేస్తే లాస్ట్కి మా డాడీ ఇవేవి నాకు నచ్చలేదు అన్నట్టుగా పక్కన పెట్టేశాడు. మా తమ్ముడు మాత్రం మేము సెలెక్ట్ చేసినవన్నీ తీసేసుకున్నాడు. మా మిరాకిల్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇవ్వాల్సింది సాఫ్ట్ టాయ్సే. తనకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి తన ఎక్సైట్మెంట్ అసలు. అది తీసేయాలి, కొనివ్వాలి అని చాలా అడుగుతున్నాడు. కాకపోతే మేము ట్రిప్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఇంకా మంచి దొరుకుతాయేమో అన్నట్టుగా ఇది సారి స్కిప్ చేసేసాము. మ్యాక్స్ లో మనకు సంబంధించి నైట్ వేర్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మ్యాక్స్ లో షాపింగ్ అయిపోయాక మేము మగువాకి వెళ్తున్నాము. మరి మగువాకి ఎందుకు వెళ్తున్నామంటే పిల్లలకి ఇక్కడ స్వెటర్స్ తీసుకున్నాం కదా, అవి చాలా బాగున్నాయి. సో నా తమ్ముడు తీసుకోవాలన్నట్టుగా వెళ్తున్నాము. కాకపోతే అక్కడ పెద్దవాళ్ళ స్వెటర్స్ లేవు, ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి. ఈసారి మగువాలో స్పిన్ వీల్ నేనే తిప్పాను, 25% వచ్చింది. కాకపోతే ఏం చేద్దాం, అక్కడ స్వెటర్ లేదుగా, ఇంకా డిసప్పాయింట్ అయిపోయి బయటకు వచ్చాం. మా డాడీ కార్ సీట్ కి టవల్ వేయాలి అన్నట్టుగా తీసుకురమ్మన్నారు. మేము తిరుమల హ్యాండ్లూమ్స్ కి వెళ్ళాము, కానీ అక్కడ మనకు కావాల్సిన టవల్ కూడా లేదు. ఇంకా మేము బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఎండ ఫుల్ గా ఉంది, వర్షం కూడా అలానే ఉంది. మాకైతే స్వీట్ కార్న్ క్రేవింగ్ వచ్చేసింది. సో వెంటనే స్వీట్ కార్న్ తీసేసుకుంటున్నాము. ఇంత ఎండలో ఇంత వర్షం పడుతుంది కదా, తప్పకుండా రెయిన్బో కనిపిస్తుంది అనుకున్నాను. కానీ ఏం చేద్దాం, రెయిన్బో కూడా కనిపించలేదు. ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి వచ్చేస్తుంటే ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా మసాలా బొరుగులు కనిపించాయి. ఇంకా మసాలా బొరుగులు తీసుకుని హ్యాపీగా ఇంటికి రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే రాబోతున్న ట్రిప్ సిరీస్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది, అది అస్సలు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.